జనన మరణాలు సృష్టిలో భాగం. కానీ జన్మించిన ప్రతి ఒక్కరికి మృత్యుభయం వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, మరణం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అలా అని మరణాన్ని ఎంతటివారైనా శాసించలేరు. కానీ ప్రతి ఒక్కరికి మరణం గురించి తెలుసుకోవాలని ఉంది. ఇక మరణం తరువాత ఏం జరుగుతుంది, ఆత్మ ఎక్కడికి వెళుతుంది, పరలోకం ఏ విధంగా ఉంటుంది, ఇలా అనేక విషయాలను తెలుసుకోవాలని మనిషి తపిస్తుంటాడు. కానీ అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. కేవలం మన పురాణాల ప్రకారం చనిపోయిన తర్వాత దేహం నుంచి విడిపోయే ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని మాత్రమే మనకు తెలుసు. కానీ అమెరికాలో ఓ అద్భుతం జరిగింది. కొన్ని నిమిషాల పాటు చనిపోయిన ఓ యువతి మరణానుభవాన్ని బయట ప్రపంచానికి తెలపటంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి మరణాన్ని చూసి తిరిగి వచ్చిన మహిళ ఎవరు, మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆమె ఏం చెప్పింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బ్రియన్నా లాపెట్టి అనే మహిళ అరుదైన మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతుంది. దీంతో చికిత్స పొందుతున్న క్రమంలో ఉన్నట్టుండి ఆమెలో చలనం లేకుండా పోయింది. ఆమె ఊపిరి ఆగిపోయింది, మెదడు పనిచేయటం మానేసింది, పల్స్ కూడా ఆగిపోయాయి. దీంతో ఆమె చనిపోయినట్లుగా వైద్యులు డిక్లేర్ చేశారు. కానీ అనూహ్యంగా ఆమె ఓ 8 నిమిషాల తరువాత తిరిగి బతికింది. అయితే ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఆమె చనిపోయిన ఆ 8 నిమిషాలు ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయటం ఇప్పుడు అందర్నీ షాక్ గురిచేస్తోంది. మరణం అనేది ఓ భ్రాంతి అన్న బ్రియన్నా తన చావు విషయంలో అనుభవాన్ని పోసగుచ్చినట్లు చెప్పింది. ఆత్మ ఎప్పటికీ చావదని, మరణం తరువాత కూడా మనం స్పృహలోనే ఉంటామని చెప్పింది. మన ఆత్మ మాత్రమే వేరే చోటుకు వెళుతుందన్నది. తన భౌతిక దేహం నుంచి తనను ఉన్నట్టుండి వేరు చేశారని, తన గురించి తనకు గుర్తులేదని, కాని తనలో లైఫ్ ఉన్నట్టు అనిపించిందని చెప్పింది. ఎక్కడో తేలుతున్నట్టు, టైం అనేది లేని చోట తాను ఉండిపోయినట్టు తన మరణానికి సంబంధించి ఆమె వివరించింది. మరణం తరువాత తనకు ఎలాంటి నొప్పి లేదని, అంతా ప్రశాంతంగా ఉందని, క్లియర్గా ఉందని చెప్పింది. ఇక బ్రియన్నా చెబుతున్న మాటలతో పెద్ద చర్చే మొదలైంది. మనిషి చనిపోయిన తర్వాత ఎలా తిరిగి వస్తాడని, అదెలా సాధ్యపడుతుందని అందరూ చర్చిస్తున్నారు. అయితే బ్రియన్నా మైక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతున్న కారణంగా ఆమె న్యూరోలాజికల్ కండిషన్లోకి జారుకుని ఉండవచ్చునని వైద్యులు భావిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా వైద్యులు బ్రియన్నా మరణాన్ని ధృవీకరించిన 8 నిమిషాల తర్వాత ఆమె తిరిగి బతకటం, తన మరణ సమయంలో ఎదురైన అనుభవాలను వెల్లడించడం ఇప్పుడు ఓ పెద్ద మిరాకిల్గా మారింది.